స్పందన జయప్రకాష్ నారాయణ గారు అయితే చెప్తున్నారు, ఆవేశాలకు పోకూడదు, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. యుద్ధం లాంటి అక్రబుద్దీన్ బయటపెట్టింది కదా, భూభాగంలో భారత భూభాగంలో పాకిస్తాన్ సైనికులు మరోసారి కాల్పులు జరిపారు కదా, ఏంటి మరి? మన వాళ్ళు కూడా కాల్పులు జరిపారు. కాల్పుల విరమణ ఒప్పందం ఇంకా లేదు. సిమ్లా ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసుకుంటాడు పాకిస్తాన్ చెప్పింది. సిమ్లా ఒప్పందం అంటేనే కాల్పుల విరమణ, బార్డర్ ఇరు పక్షాలు పాటించాలని, దాన్ని రద్దు చేసుకుంటున్నట్టు వాళ్ళు చెప్పారు. సో కాల్పుల విరమణ ఒప్పందం లేదు. వాళ్ళ సైడ్ 4 సైనికులు చనిపోయారు, మన వాళ్ళు రిటాలియేట్ చేస్తారు. సో ఈ టెన్షన్స్ కంటిన్యూ అవుతాయి. సో ఆయన చెప్పిన దానిలో మెయిన్ పాయింట్ ఏంటంటే ఆవేశంతో కాకుండా, ఎందుకంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూసాం, దర్ ఇస్ నెవర్ ఎండ్. ఆఫ్ఘనిస్తాన్ అమెరికా అటాక్ కదా, ఇంకా దానికి అంతమన్నది లేదు. గతంలో యుద్ధాలు అన్నవి ఎవరో ఒకళ్ళు గెలిచేవాళ్ళు. ఇప్పుడు వస్తే యుద్ధాలు, పూర్తి స్థాయిలో యుద్ధాలు వస్తే దాని గెలుపు అన్నది ఎవరికి ఉండదు. రెండు వైపులా కూడా నష్టపోతారు. పాకిస్తాన్ ఆల్రెడీ ఇట్స్ ఎ రోగ్ స్టేట్. అది ఆల్రెడీ నేను ఇంతకుముందు అన్నట్టు బిచ్చం అడుక్కుంటున్న పరిస్థితి. వాళ్ళకి పెద్ద ఇంకా పోయేదేముంది. సో ఆయన చెప్పిందంటే ఆలోచించి కొట్టాలి. ప్లస్ భారత్ కూడా పాకిస్తాన్ విషయంలో చాలా కఠినంగానే ఉంది కదా, పాకిస్తాన్ కట్టడి చేయడానికి భారత్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. ఎస్, అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. ఆల్రెడీ ఆర్థికంగా వాళ్ళు ఐసోలేట్ అయిపోయిన పరిస్థితి. మరింత దెబ్బ కొట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైతే పెద్ద విదేశాంగ శాఖ ప్రకారమో లేదా వేరే దేశాల నుంచి అయితే సపోర్ట్ పాకిస్తాన్కి రాదు. మోస్ట్లీ వచ్చే పరిస్థితి కూడా. ఇంకోటి భరత్, ఈరోజు భారత్ మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది హఫీజ్ సయీద్ మోడీని హెచ్చరిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తారు కదా, మరి వ్యాఖ్యలను చూడొచ్చుంటారు. అంటే హఫీజ్ సయీద్ ఏముంది, అక్కడ సింధు జలాల ఒప్పందం గురించి మోడీని అలా చేస్తాం ఇలా చేస్తాం. సో దట్ ఏంటంటే పాకిస్తాన్ లో ఒక ఎనర్జీ క్రియేట్ చేయాలి. పాకిస్తాన్ లో ఉన్న ముస్లింస్ లో లేకపోతే మోడీ వ్యతిరేకులు ఇక్కడ వాళ్ళు కూడా కొద్దిమంది సపోర్ట్ చేయొచ్చు. వాళ్ళలో ఒక ఎనర్జీ ఇవ్వాలి. ఆ ఉద్యమానికి, యాంటీ ఇండియా ఉద్యమానికి, ఆ జిహాద్ ఉద్యమానికి ఒక ఊతం ఇవ్వాలి. ఒక ఏమంటారు కదా, దానికి ఒక బూస్టప్ ఇవ్వాలి. మొరాలిటీ దెబ్బతినకుండా ఉండాలి. అందుకోసం ఆ స్టేట్మెంట్ చేస్తారు హఫీజ్ సయీద్. కానీ దాని కౌంటర్ కూడా అవుతుంది కదా కదా. ఇప్పుడు హఫీజ్ సయీద్ దాక్కున్నాడు కదా, అక్కడ వచ్చి పంపించే పరిస్థితి లేదు. దాచుకునే వ్యాఖ్యలు, రక్తం బారిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్తారు. అదేంటంటే జిహాదీ ముక్కల్లో ఇంకా కూడా వాళ్ళని ఒక బూస్టప్ ఇవ్వడానికి. చాటుగా యుద్ధం చేయగలరా, నేరుగా యుద్ధం చేయగలదా పాకిస్తాన్ అయినా హఫీజ్ సయీద్ అయినా? వచ్చి ఆత్మాహుతి దాడులు చేస్తామంటారు. నేరుగా యుద్ధం చేసే పరిస్థితి లేదు కదా. ఈ ఉగ్రవాదులైనా వాళ్ళైనా మన సైనిక దళాలను ఎదుర్కొనే సత్తా ఉందా? చాటుగా, దొంగచాటుగా యుద్ధం చేయడం జిహాద్ ఎట్లా అవుతుంది మరి? కాదు కదా. జిహాదీస్ ఏవైనా, ఇప్పుడు ఐసిస్ అయినా లేకపోతే వాళ్ళైనా చావుకు సిద్ధం అని చెప్పి మార్చడం, ఎంతమందిని మారుస్తారు ఆ విధంగా? ఆల్రెడీ రిలీజ్ అయిన బదనాం అవుతుంది కదా, ఆ విషయాన్ని గ్రహించట్లేదు కదా. హఫీజ్ సయీద్ అయినా పాకిస్తాన్ అయినా ఇస్లాం అనే మతమే ఇప్పుడు బదనాం అవుతుంది కదా. ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు, తప్పు చేయని ముస్లింలను కూడా వేరే విధంగా చూసే పరిస్థితి వచ్చింది కదా. ఒక భారతదేశంలోనే కాదు, అమెరికాలో అయినా. ఇప్పుడు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఎందుకు అధికారంలోకి వచ్చాడు? అంతే కదా. ఎందుకు ఎక్స్ట్రీమిస్ట్ ఎందుకు అధికారంలోకి వచ్చాడు? బ్లాక్స్ వద్దు, ఇస్లాం వద్దు, ఇవన్నీ ఇస్లామోఫోబ్, ఇస్లాం గురించి వ్యతిరేకంగా మాట్లాడినందుకే అధికారంలోకి వస్తున్నారు కదా. నరేంద్ర మోడీ ఎందుకు అధికారంలోకి వచ్చాడు? భారతీయ జనతా పార్టీ 10-12 ఏళ్ళైనా ఎందుకు ఉంది? డెవలప్మెంట్ తో పాటు ఇస్లాం వ్యతిరేకంగా కూడా హిందూ ఓటు కన్సాలిడేట్ అవుతుంది కదా. హఫీజ్ సయీద్ స్టేట్మెంట్ ఇస్తే ఎవరికి లాభం? సో ఏంటి భారత్ పాకిస్తాన్ విషయంలో ఇక్కడ ముస్లింస్ కూడా ఆలోచించాలి. వాళ్ళు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ను వ్యతిరేకిస్తే, కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్ గా ఓటేస్తే అవతల రివర్స్ పోలరైజేషన్ అవుతుంది కదా. ఇస్లాం పోలరైజ్ అవుతా, రివర్స్ పోలరైజేషన్ హిందూ మతం పోలరైజ్ కూడా అవుతుంది కదా. ఇవాళ భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో 8 సీట్లు వచ్చాయి, ఉత్తరప్రదేశ్ లో సీట్లు వస్తున్నాయి. రివర్స్ పోలరైజేషన్ కూడా జరుగుతుంది కదా. హఫీజ్ సయీద్ స్టేట్మెంట్ ఇస్తే పాకిస్తాన్ లో పోలరైజ్ కావచ్చు. భారతీయ జనతా పార్టీ ఇన్ని రాష్ట్రాల్లో విస్తరించిందంటే ఇవన్నీ ఇస్లామిక్ టెర్రరిజం కారణం కదా. గుడ్డిగా ఒక మతాన్ని లేకపోతే ఒక పార్టీని మీరు వ్యతిరేకిస్తే అవతల మతం వాళ్ళు కూడా కన్సాలిడేట్ అవుతారు కదా. మసీదుల్లో చెప్పుకొని ఒక పార్టీకి ఓటేసినంత మాత్రాన అల్టిమేట్ గా ఎవరికి ప్రయోజనం జరుగుతుంది? భారతీయ జనతా పార్టీకి ప్రయోజనం జరుగుతుంది కదా. కేవలం డెవలప్మెంటే కాదు కదా, హిందుత్వం అన్నది కూడా పెరుగుతుంది కదా. హిందువుల్లో కూడా అవేర్నెస్ పెరుగుతుంది కదా. మాస్ ఓటింగ్, ఎన్మాస్ ఓటింగ్ ఇదివరకు ముస్లింస్ లో ఉండేదేమో, ఇప్పుడు ఎన్మాస్ ఓటింగ్ ఇటువైపు కూడా జరుగుతుంది కదా. దానికి ఆలోచించాలి. సో భరత్, ఫైనల్ ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏం జరుగుతుందంటారు? డెఫినెట్ గా మోడీ ప్రభుత్వం ఏదో ఒక యాక్షన్ తీసుకుంటుంది. అది నేరుగా యుద్ధం వెళ్ళకపోవచ్చు,
లిమిటెడ్ మళ్ళీ సర్జికల్ స్ట్రైక్స్ లేకపోతే ఉగ్రవాద ఉన్న ప్రాంతాల బేస్ల మీద దాడులో ఎవరు ఊహించని రోజు ఊహించండి, ఇప్పుడే జరగదు అని చెప్పలేము. నెల తర్వాత జరగచ్చు, 2 నెలల తర్వాత జరగచ్చు, 3 నెలల తర్వాత జరగచ్చు, కొన్ని చెప్పి చేయొచ్చు, చెప్పకుండా చేయొచ్చు, జరగచ్చు. కానీ ఏదేమైనా పాకిస్తాన్ కు ఇప్పుడు 1999 కార్గిల్ యుద్ధంలో ఆ సమయంలో పాకిస్తాన్ లేకపోతే వేరే దేశాలు సపోర్ట్ చేసే పరిస్థితుంది. ఇప్పుడైతే పాకిస్తాన్ ను పాకిస్తాన్ అని అనుకుంటారు. పాకిస్తాన్ కాదు, అది పాపాల దేశం. వాళ్ళు జేపీ గారు చెప్పినట్టు ఉగ్రవాద చర్యల్లో మన దేశాల కంటే ఎక్కువ అక్కడే రోజు టెర్రరిస్ట్ అటాక్ జరుగుతున్నాయి కదా. బెలూచిస్తాన్ లో ఇప్పుడు జరుగుతుంది ఏంది, ఆ పాక్ ఆక్రమిత కశ్మీర్ లో జరుగుతుంది ఏంది, ఫలితం అనుభవిస్తున్నారు. భస్మాసుర హస్తం అంటారు కదా, భస్మాసురుడు తన నెత్తి మీద తాను చేయి పెట్టుకుని చనిపోయినట్టు పాకిస్తాన్ ఆల్రెడీ చచ్చిపోయింది. అదొక ఒకప్పుడు జీడిపిలో మనకంటే ఉన్న దేశం, మన జీడిపిలో పోటీ పడుతూ మనం ప్రపంచంలో 4వ స్థానం పోటీ చేస్తే వాళ్ళు టెర్రరిస్ట్. మనం సాఫ్ట్వేర్ ఫార్మా ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళు టెర్రరిస్టులను ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఎత్తి మీద వాళ్ళే చేయబెట్టుకుంటున్నారు. అంతే, వాళ్ళ పతనం దగ్గరలో ఉంది కాబట్టి ఈ చర్యలు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ, అంతే. పాకిస్తాన్ కూడా ఆరిపోయే దీపం. ఓకే, రైట్ భరత్, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ డిఎన్ఏ. మరిన్ని టాపిక్స్ రేపు డిఎన్ఏలో